నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే డైవర్స్, విడాకులు. ఇవాళ రేపు ఎవరు కూడా సరిగ్గా కాపురాలు సరిగ్గా చేసుకోవట్లే. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతుంది భార్యాభర్తల మధ్య. ఏదైనా చిన్న గొడవ అయితే చాలు డైవర్స్ అని కొత్తగా నేర్చుకున్నారు ఈ మధ్య. సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కొత్తగా చెప్పింది, సెపరేషన్ ఆఫ్ మ్యారేజ్, డిజాల్వింగ్ ద మ్యారేజ్ ఇదివరకు 2 years ఉండేది, ఇప్పుడు వితిన్ 6 months లోపల మీరు డైవర్స్ చేసుకోవచ్చు, మ్యూచువల్ కన్సెంట్. ఎటువంటి గొడవలు పడకుండా, ఇద్దరు కూడా ఇష్టం లేకపోతే అనవసరంగా గొడవలు బయటపడకుండా కామ్గా నీట్గా విడాకులు కావాలంటే విడాకులు చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని పెట్టుకొని ఆ టైంలో వాళ్ళు పెళ్ళప్పుడు ఏమేం ప్రాపర్టీస్ ఎవరెవరు ఏమి ఇచ్చారు అని రాసుకుంటూ, అమ్మాయి తరఫున అబ్బాయి కనుక సపోజ్ ఏమైనా వరకట్నం కానీ ఇంకేదైనా గోల్డ్ కానీ ఏదైనా ఇస్తే దాన్ని కూడా మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వటం, ఇతని తరఫు నుంచి అమ్మాయికి ఏమైనా ఇస్తే గోల్డ్ కానీ ఏమైనా ఇస్తే ఆ అమ్మాయి కూడా ఇతనికి రిటర్న్ ఇవ్వటం. పరస్పరం మ్యూచువల్ కన్సెంట్ అంటే అదే పరస్పర విడాకులు అంటారు. ఎవరికి వాళ్ళు గొడవ పడకుండా రాజీ పడి కామ్గా కాంప్రమైజ్ అయిపోయి కోర్టుల చుట్టూ తిరగకుండా విడాకులు కావాలంటే మీకు వచ్చేస్తుంది. ఒకప్పుడు డైవర్స్ విడాకులు అంటే కనీసం 2 సంవత్సరాల దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంత పని లేదు, తక్షణమే ఇచ్చేస్తున్నారు డైవర్సులు. 6 నెలల లోపలే అది కానీ సరిగ్గా కరెక్ట్గా ఉంటే కనుక, ఇద్దరి మధ్య సరే సఖ్యతగా డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే, వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే పరిశీలించిన తర్వాత సరైన ఇస్తే కనుక వాళ్ళకి డైవర్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కానీ ఎంత త్వరగా విడాకులు తీసుకోవాలన్నా కూడా ఒకసారి పనులు పరిశీలించుకోవాలి. ఈ విడాకులు అవసరమా మనకి? చిన్న గొడవలే కదా, సర్దుకుపోతే సరిపోతుంది కదా, దీన్ని ఎందుకు పెద్దగా రాదంతం చేసుకోవడం? ఇద్దరు ఒకళ్ళంటే కాదు, ఇద్దరు తరపున ఒక మెట్టు దిగి కింద సరే జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు అనవసరంగా మనం గొడవలు పడిపోయి విడాకుల దాకా వెళ్ళిపోయి సపరేషన్ అవటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏమిటి అని ఒకసారి ఆలోచించుకొని అప్పుడు మీరు డైవర్స్కి వెళ్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఏదైనప్పుడు కూడా మ్యూచువల్ కన్సెంట్ లో ఒక పద్ధతి, రెండో పద్ధతి కంటెస్టెడ్ డైవర్స్. మ్యూచువల్ కన్సెంట్ లో అకార్డింగ్ టు సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అది మ్యూచువల్ కి ఆ సెక్షన్ వర్తిస్తుంది. అదే కంటెస్టెడ్ డైవర్స్ కి మళ్ళీ సెక్షన్ 13(1)IA అంటారు. దీంట్లో అయినా సరే భర్త గనక భార్యని కంటెస్టెడ్ క్రూయాలిటీ, తర్వాత ఆ అమ్మాయి మీద హెరాస్మెంట్ చేయటం, డౌరీ ఇవ్వలేదని, అది ఇవ్వలేదు, ఏదో రకంగా నువ్వు బాగోలేదని, నువ్వు నల్లగా ఉన్నావని, రకరకాలుగా నీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి, నీకు పిల్లలు పుట్టట్లేదని చెప్పి, ఏదో రకరకాల కారణాలు చెప్పి నువ్వు వద్దని నువ్వు ఉంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నీకు వెంటనే తక్షణమే నీకు డైవర్స్ ఇచ్చేస్తాను, నీ దారిని చూసుకో నా దారిని చూసుకున్నా అంటే కూడా డైవర్స్ కంటెస్టెడ్ డైవర్స్లో అంత ఈజీగా విడాకులు రావు. దాంట్లో ఏంటంటే భార్య ఒకవేళ మెయింటెనెన్స్ అడిగితే మెయింటెనెన్స్ ఇవ్వాలి. అదే కాకుండా భర్త యొక్క ప్రాపర్టీస్, అది సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానీ ఏదైనా కూడా అమ్మాయి కూడా వాటా ఇవ్వాల్సిందే. భర్త ఆస్తులు ఆమెకి సగభాగం ఇవ్వాల్సిందే. పెళ్లి అయిపోయింది, నీకు నాకు విడాకులు అయిపోయినాక ఇచ్చేలేదనే సమస్య లేదు. అదే క్లెయిమ్, భార్య చేసుకోవాల్సిన క్లెయిమ్స్ ఏంటంటే, ఒకటి మెయింటెనెన్స్ చేసుకోవాలి, రెండోది వచ్చి ఆ అమ్మాయి హస్బెండ్ యొక్క ఆస్తులు సెల్ఫ్ ఎక్వర్డ్ కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా సరే, ల్యాండ్స్ కానీ భూములు కానీ ప్లాట్లు కానీ ఏది ఉన్నా సరే దాంట్లో భార్యకి సగభాగం ఇవ్వాల్సిందే. అది ఇస్తే కానీ కనుక డైవర్స్ అవ్వదు కంటెస్టెడ్ లో. అయినా కూడా ఎంత ప్రాపర్టీస్ అమ్మాయికి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసినా కూడా అంత ఈజీగా వెంటనే అయితే మీకు విడాకులు రావు. అనవసరంగా రాధాంతం చేసుకోవడం, గొడవలు పట్టడం ఎందుకు, ఆస్తులు అమ్మాయికి ఇచ్చేయటం ఎందుకు 50%. అదే అంటున్నాను, మ్యూచువల్ కి అయితే ఒక పద్ధతి, డైవర్స్ కి అయితే ఒక పద్ధతి. ఈ 2 పద్ధతులు ఉంటాయి వీటిలో. విడాకులు తీసుకునే ముందు ఒకసారి బాగా ఆలోచించి పెద్దల సమక్షంలో ఒకసారి వాళ్ళని సంప్రదించి, మీకు తెలిసిన స్నేహితులుగా ఏమైనా సంప్రదించి అప్పుడు విడాకులకు వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. నమస్కారం.